హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మీ అందరికి వచ్చేసానండి. నేనైతే అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవైతే వడియాలండి, మేము ఇంట్లోనే తయారు చేస్తున్నాము. ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చెప్పండి. మీరు కూడా హోమ్ మేడ్ ఇంట్లోనే చేసుకోండి. ఏదో బియ్యం పిండి అండి. బియ్యం అయితే కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టించుకొని వచ్చాము. మిక్సీకైనా పట్టుకోవచ్చు, బయట మరైనా పట్టించుకొచ్చుకోవచ్చు మెత్తగా గ్రైండర్కి. ఏదో ఒక డబ్బా పిండి వేసాము, 7 డబ్బాలు నీళ్ళు వేసి కాసాము. ఒక డబ్బా నీళ్ళు ఇందులో పోసుకొని కలుపుకోవాలి. మొత్తం 8 డబ్బాల నీళ్ళు. మీరు అది ఏదైనా తీసుకోండి. ఒక డబ్బా పిండి అయితే 8 డబ్బాల నీళ్ళు కావాలి అంతే. ఇవైతే సగ్గుబియ్యం నైటే నానబెట్టాము. ఇదైతే అల్లము, పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి. ఇదైతే కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేస్తేనే టేస్ట్గా ఉంటాయండి, బాగుంటాయి. ఇప్పుడైతే ఎసరు తెల్లుతుంది కదా, తెల్లేటప్పుడు ఏం చేస్తారు మీరు? సగ్గుబియ్యం వేసేయండి. ఏం చేయకండి, సగ్గుబియ్యం వేయండి, బాగుంటాయి. సగ్గుబియ్యం మీరు నానబెట్టుకోకుండా అలా వేసారనుకో, ఇవి అనేది ఉడికేసరికి చాలా టైం పట్టిద్దండి. ఇవైతే నైటే నానబెట్టేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎసరు కాగిపోయింది కాబట్టి బాగా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు జీలకర్ర వేసేసాము, ఉప్పు వేసేసాము. ఇందులో అల్లము, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోండి. మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఒకసారి అంతా అయినాక చూడండి, టేస్ట్ చేయండి ఒకసారి. లేదు కొంచెం ఘాటు తక్కువగా ఉందన్నప్పుడు ఇంకొంచెం కలుపుకోండి. ఎసరు తెల్లుతుంది కదా, తెల్లేటప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, అది పోస్తా కలుపుతూ ఉండండి. లేదంటే ఇది శుద్ధలాగా అయిపోయిద్ది, అదే ఉండకట్టిద్ది అంటారు, శుద్ధ అంటారు. అలా అవ్వకోకుండా పోసుకోండి, లేదంటే బాగో వడియాలు. ఇంకేంటని అందరు ఎలా ఉన్నారు? మా వీడియోలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీకు కనుక కావాలని ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను నేను కాస్ట్ ఎంత ఏంటనేసి. వడియాలు ఒక చీర తీసుకొని, కాటన్ చీర తడిపేసి డాబా పైన వేసేయండి, పరిసేయండి. పరిసేసిన తర్వాత గుంటగెరట తీసుకొని గుంటగెరటతో చీర మొత్తం వేసేయండి. ఒక డబ్బా అయితే, నేను చూపించిన డబ్బా ఒక చీరకు మాత్రమే వస్తాయండి, ఎక్కువ రావు, కరెక్ట్ సరిపోతాయి ఒక చీరకి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మా అమ్మ అయితే భలే తింటుంది, ఇవి బాగా తింటుంది. మా ఆయన కూడా బాగుండే అన్నారు. సంవత్సరానికి సరిపడా పెట్టుకోవచ్చండి. ఇవైతే ఆ రోజు ఇప్పుడు ఇవాళ వేసాను కదా, ఇవాళ సాయంత్రం తీసేసి, ఆరకపోయినా తీసేసి ఇంట్లో పెట్టేసి, ఇంట్లో ఒక తాడు ఉంటే తాడు పైన వేసేసాను, కట్టెన్ పైన. మరుసటి రోజు ఉదయం తీసుకెళ్ళి మళ్ళీ డాబా పైన వేసి 11 వరకు ఉంచేసి తీసుకొచ్చి మళ్ళీ ఇలా వెనక్కి తిప్పేసి రివర్స్ చేసేసి నీళ్ళు జల్లేసి తీసేసేయడమే అండి. తీసేసి మళ్ళీ ఒకసారి ఎండబెట్టేయండి. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు చల్లాం కదా, అందుకని తేమ ఉంటుంది కాబట్టి బాగోవు. అలా ఆ పొలం పెట్టేసామంటే మనకు పాడైపోతాయి వడియాలు మొత్తము. చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో ఇవి. ఇప్పుడు వీటిని ఏదో డాబా పైకి తీసుకెళ్ళి డాబా పైన పెట్టేశాను నేనైతే. సూర్యుడు చూడండి ఎంత వేడిగా మండిపోతున్నాడు, బగమని. చాలా ఎండలు ఉన్నాయి, బయటికి వెళ్ళకండి. ఇవైతే మా డాబా పైన పిల్లలు పెట్టుకునింది చూడండి. అవి నేను దగ్గరికి వెళ్ళిన అరుతుంది, నోరు తెరిచి గట్టిగా. నీళ్ళు పెట్టాను, నీళ్ళు తాగలే, భయపడిపోతున్నాయి నేను వెళ్ళాననేసి. మిమ్మల్ని ఏం చేయనండి, నేను వెళ్ళిపోతాను, బాయ్ బాయ్. ఇప్పుడైతే ఇవి ఎండిపోయినాయండి. వీటిని ఇంకా ఆయిల్ కాసేసి ఆయిల్లో వేసేసుకొని వేపుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే తయారు చేసుకుంటారు కాబట్టి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట నుంచి మాత్రం తెచ్చుకోకండి. బయట అంటే ఏదంటే అది వేసి వాడతారు, చేస్తారు, బాగోవండి. హోమ్ మేడ్ అంత ఇది రావండి బయట తెచ్చుకునేవి. చాలా హైజీనిక్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. ఇంకా అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. వేపేసుకొని తినేసేయండి. వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ 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 సూపర్.
మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.